తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడడంలో పిహెచ్డి చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, తర్వాత బయటకు వచ్చినటువంటి కవిత గారు. సో వీళ్ళు మాట్లాడడంలో ఎట్లా మాట్లాడతారంటే చిలక కన్నా చక్కగా మాట్లాడతారు, పలుకులు అట్లా వలుగుతారు అనమాట. అంటారు కదా, ఇనేటోడు ఎర్రి అయితే అరవంలో మాట్లాడతారు అన్నట్టు. వీళ్ళు మాట్లాడేది ఎట్లుంటది అంటే జనాలు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళ కుటుంబ రాజకీయాలు మాత్రం ముందుకు పోవాలన్నట్టుగా మాట్లాడే మాటలాగానే కనిపిస్తున్నాయి. కేటీఆర్ గారు ఏమన్నారు, ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా పార్టీ ముందుకు పోవాలన్నా కానీ ఫ్యామిలీ ఫస్ట్ ఉండాలట. ఎందుకంటే ఫ్యామిలీ ఫస్ట్ అనే స్లోగన్ ఇచ్చారు కేటీఆర్ గారు. అంటే దేశం ఎట్లయిపోయినా పర్లేదా, అంటే మీ కుటుంబం బాగుంటే చాలు దేశం ఏమైపోయినా పర్లేదన్న ఈ సంకేతమే మీరు ఇస్తున్నారా? కానీ ఇట్లా ఉంటే మరి బీజేపీ మాట్లాడే మాటలు బీజేపీ నాయకుల్లో వేళ్ల మీద లెక్క పెట్టుకోలేం. అది బండి సంజయ్ గారు అవ్వచ్చు, మోదీ గారు అవ్వచ్చు, అమిత్ షా గారు అవ్వచ్చు, బీజేపీ కండువా కప్పుకున్న ఏ ఒక్కళ్ళైనా కానీ ఫస్ట్ మాట ఏంటంటే దేశం బాగుంటే మనం బాగుంటాం. నార్మల్ గా మనం మాట్లాడుతూ ఉంటాం కదా, అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని. అంటే కేటీఆర్ గారు అనే మాటలు ఎట్లనే మేము మాత్రం బాగుంటే చాలు, మా ఫ్యామిలీ బాగుంటే చాలు, దేశం ఎట్లా నాశనం అయిపోతే మాకెందుకన్నా మాటలాగానే కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ రాజకీయాలను సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తున్నాయా, లేకపోతే బీఆర్ఎస్ రేపొద్దున్న దేశ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇదే మాట మాట్లాడితే ఒప్పుకుంటారా? దీని గురించి మీరేమంటారో కమెంట్ చేయండి.